తమది విజన్, జగన్ది పాయిజన్ అని టీడీపీ నేత చంద్రబాబు అన్నారు. ఆయన పని దొంగ, దోపిడీదారుడని వ్యాఖ్యానించారు. మొన్నటి వరకు పరదాల చాటున జగన్ తిరిగారని, ఇప్పుడు జనాల్లోకి వస్తే వారు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. వివేక హత్య కేసులో చెల్లిని జైలుకు పంపాలని చూస్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో సానుభూతి కోసం గతంలో కోడికత్తి డ్రామా ఆడారని, ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి డబ్బులన్నీ కంటైనర్లలో తరలిపోతున్నాయని ఆరోపించారు. మద్యం, ఇసుకలో మెక్కిన డబ్బుతో ఓట్లు కొనాలని అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ప్రజాగళం ప్రచార యాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు. భావితరాల భవిష్యత్తు కోసమే బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. ఎవరో కట్టిన దానికి జగన్ రిబ్బన్ కటింగ్ చేస్తారని, 3 రాజధానులు చేశానని చెబుతున్నారు. కర్నూలు న్యాయ రాజధాని అయిందా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అన్ని వర్గాలు నష్టపోయాయని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. తాను 12,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులను పరిగెత్తించానని, జగన్ 102 ప్రాజెక్టులను రద్దు చేశారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 2,000 కోట్లు మాత్రమేనన్నారు. జాబ్ క్యాలెండర్ అంటూ యువతను మోసం చేశారని మండిపడ్డారు. యువతకు ఉద్యోగాలిచ్చే బాధ్యత తనదని చెప్పారు. జగన్ రాయలసీమ ద్రోహని ఇక్కడి బిడ్డగా చెప్తున్న నన్ను నమ్మండని అన్నారు. ఆడబిడ్డ సంక్షేమం కింద ఒక్కొక్కరికి నెలకు 1,500 రూపాయలు ఇస్తామని తెలిపారు. టీడీపీ హయాంలో 12 డిఎస్సీలు పెడితే జగన్ ఒక్క డిఎస్సీ పెట్టలేదన్నారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పగలరా అని నిలదీశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక 4,000 పింఛన్ పంపిణీకి శ్రీకారం చుడతామన్నారు. అందుకే నేను కొన్ని నిర్ణయాలు చేసుకున్నా. సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచతా, ఆదాయాన్ని మీకు పంచతా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జగన్ మాట్లాడేది నేను 10 రూపాయలు ఇచ్చా, 100 రూపాయలు జలగమారిగా మీ రక్తాన్ని తాగేశా, నాకు ఓటేయమని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, నేను అప్పులు తీర్చదిస్తున్నాడు. అప్పులు పుట్టని రోజున అది కూడా నిలిచిపోతుంది. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మీ ట్యాంకులో నీళ్లుంటే ట్యాప్ ఆన్ చేస్తే నీళ్లు వస్తాయి, అంతేనా? ట్యాంకులో నీళ్లు రాకపోతే వస్తాయా? ఇప్పుడు శ్రీశైలం నీళ్లు లేవు, నీళ్లు వస్తాయి ఎక్కడికి? అదే మాదిరిగా అప్పు చేసి ఆ అప్పు మీకు పంపిస్తే, అప్పు ఇవ్వడం మానేస్తే మీకు వస్తుందా డబ్బులు? ఈ అప్పు ఎవరు కట్టాలి? మీ తలపైన కదా ఉంది. ఒకవేళ రేపు గాని ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి దుర్మార్గులు గాని పరిపాలిస్తే రాష్ట్రం అధోగతి అయిపోతుంది. అందుకే నేను ఒకే మాట చెప్తున్నా మీ అందరికీ, సంపద సృష్టిస్తా, వచ్చిన సంపదలో 10 రూపాయల బదులు 15-20 రూపాయలు మీకు ఇస్తా, దాన్ని 100 రూపాయలు, 1000 రూపాయలు, లక్షల రూపాయలు చేసే మార్గం కూడా నేను చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ కళ కార్యకర్తలే బలమని విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని పేర్కొన్నారు. 42 ఏళ్లలో పార్టీ ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని నిలబడిందని వెల్లడించారు. 2024 ఎన్నికల్లో 175 నియోజకవర్గాలలో 165 నియోజకవర్గాలు గెలుపొందుతున్నామని, 24 పార్లమెంటు స్థానాలు గెలవబోతున్నామని జోష్యం చెప్పారు. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఆధ్వర్యంలో గురునానక్ కాలనీలోని ఆయన కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెమ రఘురాం, ఎంపీ అభ్యర్థి చిన్ని, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులను ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, పేదవాడికి కూడు గుడ్డ నీడ ఎజెండాతో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారని అన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకొచ్చారని కొనియాడారు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజలతోనే ఉండే పార్టీ తెలుగుదేశం అని అన్నారు. 42 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందని, అయినప్పటికీ పార్టీ గెలుపొందిందని చెప్పారు. పార్టీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలమని వెల్లడించారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. 175 నియోజకవర్గాలలో 165 నియోజకవర్గాలలో తెలుగుదేశం జయకేతనం ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ మీ అందరి సహకారంతో కాంగ్రెస్ని పారద్రోలి బ్రహ్మాండ విజయంతో 9 నెలల్లో పార్టీని గెలిపించిన ఘనత ప్రపంచం మొత్తం మీద ఎవరికైనా ఉందంటే అది రామారావు గారి వల్లే అయ్యింది. అటువంటి పార్టీని మీరందరూ దగ్గరుండి నడిపించారు. మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఇవాళ అదే క్రమంలో రామారావు గారి వారసత్వం తీసుకుని మన నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీని ఆయన భుజస్కంధాల మీద వేసుకుని ఎంతో అభివృద్ధి చేశారు.
ఈ 42 సంవత్సరాల ప్రయాణంలో మన పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. అయినా కూడా మన నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా ఎన్నోసార్లు కృషి చేశారు. మనం చూస్తే 1984లోనే ఒక సంక్షోభం, ఆ తర్వాత 2009 అధికారంలో లేము, 2004 అధికారంలో లేము. అయినా కూడా 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా మీరందరూ గట్టిగా కృషి చేసి మళ్ళీ 2014లో అధికారంలో తీసుకొచ్చారు. ఇక 2019లో ఒక్క ఛాన్స్ అని అన్ని వర్గాలు మోసపోయినాయి. ఆ వర్గాలు మోసపోయినతో పాటు మన పార్టీ ఓడిపోయింది. ఎంత అభివృద్ధి చేసినా కూడా ఓడిపోయాం. తోటి తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తా ఉంది. ఇంకా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 5 సంవత్సరాల పరిపాలన బహుశా ఈ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ 5 సంవత్సరాల పరిపాలనా కాలం మరి చాలా దారుణమైనటువంటి పరిపాలనా కాలం. ఈ రకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఆ ముఖ్యమంత్రిని ఎక్కడా కూడా చరిత్రలో మనం చూడలేదు. మరి అతన్ని ఏ రకంగా మనం వర్ణించాలి అనేది కూడా అక్కడ ఎక్కడా కూడా డిక్షనరీలో కూడా అతనికి సరి అయినటువంటి పదాలు లేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. నిన్నటికి నిన్న మరి కడప జిల్లాలో తన సొంత జిల్లాలోనే ఎవరో బాబాయిని హత్య చేశారు అనేటటువంటి దానికి ఆ దేవుడికే తెలియాలా, చేసినవాడికి తెలియాలా అని పక్కన హంతకుడిని దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాడు అని అంటే అతని యొక్క మరి లక్షణం, అతన్ని ఏ రకంగా మనం మరి నిర్వచించాలో అతన్ని అర్థం కానటువంటి పరిస్థితి. 45 రోజుల తర్వాత టీడీపీ కనుమరుగు అవ్వడం ఖాయమని వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ జోషం చెప్పారు. ఎన్నికలు పూర్తయ్యాక టీడీపీ బీజేపీలో విలీనం అవుతుందని వ్యాఖ్యానించారు. అధికారం లేకపోయినా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 650 కోట్ల మేర అభివృద్ధి చేశామని అవినాష్ వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ 16వ డివిజన్ భూపేష్ గుప్తా నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, కార్పొరేటర్లు వైసీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకోవడంతో పాటు సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు వివరించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ ఇంటింటికి ప్రచారంలో ప్రజలు అంతులేని ఆత్మీయత, అభిమానం చూపిస్తున్నారని అన్నారు. 14 సంవత్సరాలు టీడీపీ హయాంలో చేయని అనేక సంక్షేమ పథకాలు వైసీపీ 5 ఏళ్ల పాలనలో అమలు చేశామన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణంతో కృష్ణలంక ప్రజలు సురక్షితంగా ఉన్నారని అన్నారు. కాలోగట్ల ఇళ్లను తొలగిస్తామని ఎమ్మెల్యే అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వైసీపీ ఉన్నంతకాలం ఇళ్లు తొలగించబోమని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు చేసే అబద్ధ, అసత్య ప్రచారాలు ప్రజలు విశ్వసించరని, అధికారం లేకపోయినా జగన్ సహకారంతో 650 కోట్లతో తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి చేశామని వెల్లడించారు. 45 రోజుల తర్వాత టీడీపీ కనుమరుగవటం ఖాయమని వ్యాఖ్యానించారు. బీజేపీలో విలీనానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమైందని అన్నారు. అమిత్ షాతో ఒప్పందంతోనే కూటమిలో భాగస్వామ్యమైందని చెప్పుకొచ్చారు. చైర్పర్సన్ కానివ్వండి, ఈరోజు వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? క్షమాపణ గారు చెప్పకుండా ఈరోజు మీకు సంబంధించిన మీడియాలో అబద్ధపు ప్రచారాలని దాన్ని ఏదో నిజం చేయాలని చెప్పుకునే విధంగా మీరు ముందుకెళ్తే ప్రజానీకం ఎవరు కూడా నమ్మట్లా. ఎందుకంటే మీరు చేసే కుళ్ళు రాజకీయాలు, మీరు చేసే అబద్ధపు ప్రచారాలు ఈరోజు ప్రజానీకం ప్రతి ఒక్కటి గారు గమనిస్తున్నారు. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఒక్క కార్యక్రమం చేయకుండా, రిటైనింగ్ వాల్ కట్టకుండా, రోడ్లు వేయకుండా, అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా, సంక్షేమ పథకాలు అందించకుండా ఈరోజు ఒక చేతకాని దద్దమ్మలాగా ఈరోజు రామ్మోహన్ ఉంటే ఈరోజు ఈ యొక్క 5 సంవత్సరాల పరిపాలనలో మాకు ఎటువంటి అధికారం లేకపోయినా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆయన ఉన్నారన్న భరోసాతో ఈరోజు రిటైనింగ్ వాల్లో ఉండి, రోడ్లో ఉండి, పార్క్లో ఉండి, ఇలా అనేక కార్యక్రమాలు మేము చేసుకోవటం కూడా జరుగుతుంది. ఈరోజు వాళ్ళు ఎంతగా దిగజారిపోయారంటే ఈ ప్రాంతంలో భూపేష్ గుప్తా నగర్ ప్రాంతంలో తిరుగుతూ ఇల్లు తీసేస్తారని చెప్పని ఒక అబద్ధ ప్రచారం చేస్తున్నారు. 5 సంవత్సరాలు మీరు హయాంలో ఉన్నప్పుడు ఇల్లు తీసేయాలని చెప్పని చంద్రబాబు నాయుడు చెప్పలేదా? అదేవిధంగా స్వయాన ఎంపీగా ఉన్న రామ్మోహన్ ఆ రోజుల్లో ఎంపీగా విజయవాడ నగరంలో ఉన్న కాలువగట్లన్నీ గారు తొలగించాలని చెప్పని ఒక లెటర్ రాయలేదా? తెలుగుదేశం పార్టీ వారికి ఓటు అడగటానికి ఇళ్ళకెళ్ళాలంటే సంకోచం కూడా ఉంది. ప్రజల్ని ఒక భయభ్రాంతులు చేసి అభివృద్ధిని ప్రస్తావించుకోకుండా ఇళ్ళు పీకేస్తారనే ఒక అభద్రతాభావాన్ని కలిగిస్తూ ఉన్నారు. ప్రజలందరూ దాన్ని గమనించారు.
వాళ్ళు ఏమీ చేయలేరని నిర్ధారణ అయ్యారు. ఆ అభద్రతాభావం కల్పిస్తే ఈ రోజున మీకు 150 కోట్లు పెట్టి ఒక రిటైనింగ్ వాల్ నిర్మాణం, ఆ పక్కన ఒక పార్కు, ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఈ భూపేష్ గుప్తా నగర వాసులకి కల్పించడం జరుగుతుంది. కళ్ళ ఎదురు ఎంత అభివృద్ధి కనపడతా ఉంటే అది కనిపించట్లేదా అని నేను తెలుగుదేశం నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు అభద్రతాభావం కనుక ప్రజల్లో కలిగించినట్లయితే వాళ్ళు తిరగబడి మిమ్మల్ని కొడతారని చెప్పి నరకంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరణంతో అంతం కాలేదు, మరణాన్ని జయించి దేవుడిగా మీ ముందుకు వచ్చానని యేసు ప్రభువారు సర్వ మానవాళికి సెలవు ఇచ్చినట్లు బాలయేసు పుణ్యక్షేత్రం విచారణ గురువు ఫాదర్ మెరుగుమాల చిన్నప్ప తెలిపారు. కరుణామయుడు యేసు ప్రభువు బోధించిన విధంగా ప్రతి ఒక్కరూ సత్య మార్గంలో నడవటం, క్షమాగుణం అలవాటు చేసుకోవడం, తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా భవానీపురం జోజీనగర్ అద్భుత బాలయేసు విచారణ సంఘం పరిశుద్ధ శిల్వ మార్గం నిర్వహించారు. అంతకుముందు పుణ్యక్షేత్ర విచారణ గురువు మెరుగుమాల చిన్నప్ప ఆధ్వర్యంలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం జోజీనగర్ అద్భుత బాలయేసు విచారణ సంఘం సభ్యులు క్రీస్తు పాటలు స్మరిస్తూ శిల్వ మార్గం ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు. ఈ ఊరేగింపు జ్యోతినగర్ అద్భుత బాలయేసు చర్చి నుండి బయలుదేరి బైపాస్ రోడ్డు మీదుగా సితారా జంక్షన్, కబేళా సెంటర్, ఊర్మిళా నగర్ మీదుగా చర్చి వరకు సాగింది. సర్వ మానవాళిని రక్షించడానికి ఒక నీతిమంతుడు ప్రాణత్యాగం చేసిన 3వ రోజు సజీవంగా లేచి వచ్చిన సందర్భంగా గుడ్ ఫ్రైడే జరుపుకుంటామని ఫాదర్ చిన్నప్ప తెలిపారు. క్రీస్తు శిలువలో పలికిన 7 మాటలు క్రైస్తవ మార్గంలో నడుస్తున్న వారికి ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను నేర్పిస్తాయని అన్నారు. కరుణామయుడు బోధించిన విధంగా ప్రతి ఒక్కరూ సత్య మార్గంలో నడవడం, క్షమాగుణం అలవాటు చేసుకోవటం, తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని ఫాదర్ చిన్నప్ప కోరారు. యేసుక్రీస్తు వారి బోధనలను స్మరిస్తూ సమాజానికి, ప్రజలకు సేవ చేయాలన్నారు. ఇలాంటి రోజున చనిపోయినా సరే మనందరం కూడా దీన్ని గుడ్ ఫ్రైడే అనటంలో గల ఉద్దేశం సర్వ మానవాళి కూడా రక్షించబడింది. బహుశా అందరికీ అది అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు ఆయన ఈ లోకంలో ఉండి మానవాళిని రక్షించటానికే అది చక్కగా నెరవేర్చబడింది. మనం మిగతా గ్రంథాల్లో బైబిల్ కావచ్చు, భగవద్గీత కావచ్చు, లేకపోతే ఖురాన్ కావచ్చు, వీటన్నిటిలో కూడా దేవుడు మనందరికీ కూడా ఒక మాటను చెబుతూ ఉన్నాడు. మానవాళిని రక్షించటానికి ఒక నీతిమంతుని యొక్క రక్తం చిందించబడాలి అని. అది క్రీస్తు ద్వారా ఈ లోకానికి తెలియపరచబడింది. కాబట్టే ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని సర్వ ప్రజ కూడా నిర్వర్తించుకుంటూ వారి యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉంది. ఆ దేవదేవుని యొక్క దీవెనలు మీ అందరికీ కూడా రావాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. అందరికీ గుడ్ ఫ్రైడే, హ్యాపీ ఫ్రైడే. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వరుస సెలవులు కావడంతో తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం భక్తులతో రద్దీగా మారింది. వరుస సెలవులు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఓంకారం మలుపు వద్ద ప్రారంభమైన క్యూ లైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు భక్తులు. ఎండలు అధికంగా ఉండటంతో విచ్చేసిన భక్తులకు ఉచిత మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. దేవస్థానం అధికారులు ఊహించని రీతిగా భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో రద్దీని నియంత్రించడంలో దేవస్థానం అధికారులు, ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలయంలో భక్తుల రద్దీ 3 రోజుల పాటు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. అభ్యర్థుల తుది జాబితాను టీడీపీ ప్రకటించింది. పెండింగ్లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలను వెల్లడించింది. సందిగ్ధంలో ఉన్న చీపురుపల్లి, భీమిలి సహా మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేయనున్నారు. చీపురుపల్లికి ఆయన పేరు పరిశీలించినా చివరికి గతంలో పోటీ చేసిన భీమిలినే కేటాయించారు. తెలుగుదేశం పార్టీ తుది జాబితాను ప్రకటించింది. పెండింగ్లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంటు స్థానాలను వెల్లడించింది. సందిగ్ధంలో ఉన్న చీపురుపల్లి, భీమిలి సహా మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేయనున్నారు. చీపురుపల్లికి ఆయన పేరు పరిశీలించినా చివరికి గతంలో పోటీ చేసిన భీమిలినే కేటాయించారు. కదిరి స్థానంలో అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ మార్చింది. అక్కడ కందికుంట యశోద పేరును తొలుత ప్రకటించగా ఇప్పుడు ఆ స్థానంలో ఆమె భర్త మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్కు టికెట్ ఇచ్చింది. సీనియర్ నేత మాజీ మంత్రి కళా వెంకట్రావు, కలిశెట్టి అప్పలనాయుడు ఎచ్చెర్ల స్థానాన్ని ఆశించారు.
పొత్తులో భాగంగా ఆ సీటు భారతీయ జనతా పార్టీకి కేటాయించారు. దీంతో ఆ ఇద్దరు నేతలకు వేరే చోట అవకాశం కల్పించింది. చీపురుపల్లి అభ్యర్థిగా కళా వెంకట్రావు, విజయనగరం లోక్సభకు కలిశెట్టి అప్పలనాయుడును ఆ పార్టీ బరిలో నిలిపింది. ఇక పాడేరు కె వెంకట రమేష్ నాయుడు, దర్శి కొట్టిపాటి లక్ష్మి, రాజంపేట సొగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరు వీరభద్రగౌడ్, గుంతకల్లు గుమ్మనూరు జయరాం, అనంతపురం అర్బన్ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, కదిరి కందికుంట వెంకటప్రసాద్కు అసెంబ్లీ స్థానాలను కేటాయించారు. ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డి, అనంతపురం అంబికా లక్ష్మీనారాయణ, కడప భూపేష్ రెడ్డికి పార్లమెంటు సీట్లు కేటాయించారు. అజిత్ సింగ్ నగర్ హోలీ క్రాస్ ఆర్సీఎం విచారణ దేవాలయం ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా పరిశుద్ధ శిలువ మార్గం నిర్వహించారు. ఆనాడు యేసుక్రీస్తు శిలువ మోస్తూ పడిన కష్టాలను ధ్యానిస్తూ శిలువ మార్గంలో ముందుకు సాగారు. 14 ప్రత్యేక స్థలాల వద్ద క్రీస్తు శిలువ శ్రమలను కళ్లకు కట్టినట్లు వివరించారు. అజిత్ సింగ్ నగర్ హోలీ క్రాస్ ఆర్సీఎం విచారణ దేవాలయం ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా పరిశుద్ధ శిలువ మార్గం నిర్వహించారు. విచారణకర్తలు గడ్డం జోజి ఆధ్వర్యంలో కేథలిక్ క్రైస్తవులు పరిశుద్ధ శిలువ మార్గంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆనాడు యేసుక్రీస్తు శిలువ మోస్తూ పడిన కష్టాలను ధ్యానిస్తూ శిలువ మార్గంలో ముందుకు సాగారు. 14 ప్రత్యేక స్థలాల వద్ద క్రీస్తు శిలువ శ్రమలను కళ్లకు కట్టినట్లు వివరించారు. ప్రత్యేకంగా తయారు చేసిన వాహనంపై శిలువను ప్రతిష్ఠించి శిలువ మార్గంలో భక్తులు క్రీస్తు గీతాలను ఆలపిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా విచారణకర్తలు గడ్డం జోజి మాట్లాడుతూ దేవుడే మానవుడిగా జన్మించి అనేక అద్భుతాలు చేశారని వివరించారు. మానవాళి కోసం ఆయన శిలువ మరణం పొందారని చెప్పారు. సర్వ మానవాళి రక్షణార్థమై శిలువ శ్రమలను శ్రమించారని గుర్తు చేశారు. ఆయన శిలువ మరణానంతరం 3వ రోజు ఉతన్నుడయ్యారని వివరించారు. జరుపుకుంటూ ఉన్నాము. ఈ పరిశుద్ధ శిలువ మార్గంలో మేమందరం కూడా పాల్గొంటూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి క్రీస్తు ప్రభుని రక్షణ గురించి ప్రకటిస్తూ ఉన్నాము. క్రీస్తు ప్రభు సర్వమానవాళి రక్షణార్థమై శ్రమించాడని, శిలువ పైన మరణించాడని, ఆయన సమాధి చేయబడి మరలా 3వ నాడు ఉత్థానుడయ్యాడని గొప్ప పండుగగా ఉత్థాన పండుగను మేము జరుపుకోబోతూ ఉన్నాము. కనుక ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, ఆశీర్వదించమని భక్తితో మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రత్యేకించి ప్రపంచవ్యాప్తంగా శాంతి సమాధానాల కోసం, ప్రేమ, ఆప్యాయత, అనురాగాల కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆనందంగా జీవించి మంచి జీవితాన్ని, నీతివంతమైన జీవితాన్ని జీవించి చివరకు ఆ దేవుడు వసిగే పరలోక రాజ్యం చేరుకోవాలని మేమందరం కూడా భక్తితో ఈ ప్రార్థనను నెరవేరుస్తూ ఉన్నాము. ఈ బహిరంగ శిలువ మార్గాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. కనుక వీక్షించే ప్రతి ఒక్కరిని కూడా దేవాతి దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని నిండు మనసుతో హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాం. ఏపీకి ద్రోహం చేసిన బీజేపీని ఎందుకు గెలిపించాలని విజయవాడ సెంట్రల్ సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు ప్రశ్నించారు. ప్రజలు ఫ్యాన్కు ఓటు వేసినా, సైకిల్కి ఓటు వేసినా బీజేపీకి వెళ్తాయని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై గళమెత్తే కమ్యూనిస్టులను గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. మార్పు కోసం సిపిఎం పాదయాత్రలో భాగంగా విజయవాడ సెంట్రల్ సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు శ్రీనగర్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎంను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం బాబురావు మాట్లాడుతూ నగర ప్రజలపై చెత్త పన్ను వేసిన పాపం బీజేపీ, వైసీపీదని విమర్శించారు. 3 ఏళ్ల కాలంలో 5,000 రూపాయలకు పైగా ఈ ప్రభుత్వం ప్రజల నుండి దోచుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి పన్నులు విపరీతంగా పెంచేశారని, డ్రైనేజీ పన్నులు, ఖాళీ స్థలాలపై పన్నులు, ఇలా అనేక భారాలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. ఇచ్చేది 10 మందికి, దోచుకునేది 100 మంది దగ్గరని విమర్శించారు. 400 రూపాయలు గ్యాస్ సిలిండర్ను 1,200 రూపాయలు చేశారని, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని అన్నారు. ఏపీకి ద్రోహం చేసిన బీజేపీని ఎందుకు గెలిపించాలని ప్రశ్నించారు. ప్రజలు ఫ్యాన్కు ఓటు వేసినా, సైకిల్కి ఓటు వేసినా బీజేపీకే వెళ్తాయని వ్యాఖ్యానించారు. బీజేపీతో జతకట్టిన పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై గళమెత్తే కమ్యూనిస్టులను గెలిపించాలని అభ్యర్థించారు. చెత్త పన్ను ఎవరూ కట్టవద్దని ఆయన పిలుపునిచ్చారు. ఇంకా మరింత బలం పెరుగుతుంది, మీరు గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు చెత్త పన్ను ఎవరు కట్టబాకండి. చెత్త పన్ను కట్టకుండా అటు మోడీకి, బీజేపీకి, వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి మీ నిరసన ఓటు రూపంలో తెలియజేయండి. చెత్త పన్ను కట్టమని ఎదురు తిరగండి. చెత్త పన్ను మీకు ఏదైనా ఇబ్బంది వస్తే సిపిఎంగా మేము నిలబడతాం, మీకు అండగా ఉంటాం. చెత్త పన్ను రద్దు చేపిస్తాం. రేపు వైసీపీ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా ఇద్దరూ మోడీకి లొంగిపోయేవాళ్ళే. మోడీ ఈ చెత్త పన్ను ఉండాలనేటువంటి విధానం తెచ్చిందే మోడీ. కాబట్టే చెత్త పన్ను పోవాలంటే తెలుగుదేశం వల్ల కాదు,
వైసీపీ అట్లాగో పెట్టిందే వాళ్ళు. దీన్ని ఎదుర్కోవాలంటే కమ్యూనిస్టులే కావాలి. అటు గ్యాస్ బండ 3 బండలు ఫ్రీ అన్నారు. ఇప్పుడు గ్యాస్ బండలు ఫ్రీ కాదు, అసలు 400 1200 పెంచిన మోడీతో జతకట్టి గ్యాస్ తగ్గిస్తామంటే ఎలా నమ్ముతారు తెలుగుదేశాన్ని ఆయన? అందుకే ప్రభుత్వాలు దిగాలి, రాబోయే కాలంలో అసెంబ్లీలో కమ్యూనిస్టులు ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ సుత్తి కొడవలే నక్షత్రంకి సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎంకి ఓటు వేసి గెలిపించాలని సవినయంగా అందరికీ విజ్ఞప్తి. ముఖ్యమంత్రి జగన్కు ఓట్లు అడిగే అర్హత లేదని ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి అన్నారు. నిరుద్యోగ యువతను మోసం చేసి డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా ఏపీని మార్చేశారని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికలలో జగన్ను మహిళలంతా తరిమి కొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. గురునానక్ కాలనీలో గల కేశినేని చెన్ని కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో జగన్ను తరిమి కొట్టాల్సిన బాధ్యత మహిళలపైన ఉందన్నారు. మద్యపాన నిషేధమని అధికారంలోకి వచ్చిన జగన్ మరింత మద్యాన్ని పారించారని విమర్శించారు. నిరుద్యోగ యువతను మోసం చేసి డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా ఏపీని మార్చేశారని దుయ్యబట్టారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పెట్టిన మేనిఫెస్టో మోసపూరిత మేనిఫెస్టో అని వ్యాఖ్యానించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని పేర్కొన్నారు. రావాలన్నా, యువత భవిష్యత్తు బాగుండాలన్నా కేవలము మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే మన రాష్ట్రం సస్యశ్యామలంతో ఉంటుంది, యువత బాగుపడుతుంది. కేవలము మనం చంద్రబాబు నాయుడు గారిని 2024 ఈ సంవత్సరం మే 13న జరిగే ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను, ఎమ్మెల్యే అభ్యర్థులను, అదే రకంగా ఎంపీ అభ్యర్థులను బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ఎవరైతే అభ్యర్థులను ప్రకటించారో వాళ్ళందరినీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మహిళల మీద, మన మీద ఉంది. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి నాటకాలకు మోసగాడి కాబట్టి ఈ నాటకాలను తెరదించవలసిన అవసరం మహిళల మీద, మన మీద ఉంది. కాబట్టి మనమందరము ముక్త కంఠంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేయాలని, ఏదైతే మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని చెప్పి. అనంతరం టీడీపీ మహిళా ఉపాధ్యక్షురాలు ఆశ మాట్లాడుతూ జగన్ చేసిన మోసాలు ప్రజలకు అర్థమయ్యాయని, అందుకే పులివెందుల్లో జగన్కు ఆదరణ కరువైందని విమర్శించారు. వివేక హత్య ఎవరు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల మీద దాడులు చేసింది జగన్ ప్రభుత్వమని ఆమె వ్యాఖ్యానించారు. అభ్యర్థిగా కేసీని చిన్ని అన్నయ్యకి 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించేసి నారా చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి, నీ కత్తిపోట్లు, నీ గుండెపోట్లు అంతా మాయమైపోయినాయి. నువ్వు ఇంటికి వెళ్ళిపోయి, ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళటం కాదు, నీ కోసం సపరేట్గా రాజమండ్రిలో ఒక రూమ్ కట్టిస్తున్నారు నీ కుటుంబం కోసం. నువ్వు సిద్ధమైపో. అట్లానే తెలంగాణలో ఏం జరిగింది, నీ బాబా ఏం చేశాడు, కేసీఆర్ సేమ్ నీకు అదే గతి, అదే జరిగిద్దని. ఉషా వెలగపూడి సీతారామయ్య స్మారక ఉగాది పోటీలకు వెల్లువల కథలు వచ్చాయని ఉషా పక్షపత్రిక నిర్వాహకులు తెలిపారు. బహుమతి, విశిష్ట బహుమతి, ప్రోత్సాహక బహుమతి కేటగిరీలుగా ఈ పోటీలు నిర్వహించామని తెలిపారు. 20 మంది రచయితలు బహుమతులు, 6 రచయితలు విశిష్ట బహుమతి, 10 మంది రచయితలు ప్రోత్సాహక బహుమతులు గెలుపొందారని వివరించారు. వీరికి 2000, 1000 రూపాయలు, 500 రూపాయల చొప్పున నగదు అందిస్తామని వెల్లడించారు. శ్రీ కంఠస్ఫూర్తి, అత్తలూరి విజయలక్ష్మిలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారని చెప్పారు. ముందుకొచ్చిన పరిస్థితి ఉంది. అందులో భాగంగా ఈ పత్రికని ఏదైతే వాల్యూస్ కోసం మేము నిలబడాలనుకుంటున్నామో ఆ వాల్యూస్ నిలబెట్టుకుంటూ తెలుగు భాషని ప్రొటెక్ట్ చేయడం కోసం, మాతృభాషని పరిరక్షించడం కోసమే ఈ పత్రిక నిర్వహించడం జరిగింది. అదే సందర్భంలో 4 రంగాల్లో మేము కథలు పోటీ పెట్టాము. మానవ సంబంధాలు, ప్రేమ, రొమాన్సు, సామాజిక హాస్యంతో కూడుకున్న హాస్య సంబంధించి, అదేవిధంగా సస్పెన్స్ థ్రిల్లరు. ఈ కథలకి దరిదాపు 600 నుంచి 700 దాకా కథలు మా దృష్టికి వచ్చాయి. వాటి నుంచి ఎక్కడికాడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటేటివ్ రచనలు ఇవ్వాలనే ఉద్దేశంతో మేలిమి కథలు ఎంపిక చేసి ఈరోజు మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఏట రచయిత మూరిశెట్టి గోవింద్. రెండవ కథ వైకల్యం, సలీం గారు ప్రముఖ రచయిత అయిన. మూడవది ఉద్ధతుల మధ్య, కౌలూరి ప్రసాదరావు గారు. నాలుగవది మా తుజే సలాం, పాండ్యం దత్తశర్మ గారు. ఐదవది నీతోనే నేను, తటవర్తి నాగేశ్వరి గారు. ఆరవది
సంతృప్తి సూరిశెట్టి వసంతకుమార్ గారు, 7వది శకుంతల తిరుమల శ్రీ గారు, 8వది ఉద్దాన పతనాలు ఇంద్రగంటి నరసింహమూర్తి గారు, 9వది అపరాజిత సుమా కైకాల గారు, 10వది అమృతం కురిసిన రాత్రి గుమ్మడి రవీంద్రనాథ్ గారు. సఫలీకృతం చేసిన రచయితలకి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు విశిష్ట బహుమతి పొందిన కథల వివరాలు నేను మీకు తెలియజేస్తున్నాను. అనగా అనగా ఒకరోజు నామని సుజనాదేవి రచన, భాగ్యశ్రీ కథ కటుకోజ్వల మనోహర్రావు గారు మనోహరాచార్య, కేసు నంబర్ 143 తరిగొప్పుల విఎల్ఎన్ మూర్తి గారు, కంచే చేనుమేస్తే ఆసునూరి వెంకటేశ్వరరావు గారు, వైకుంఠపురం టు అయోధ్యాపురి రంగనాథ్ సుదర్శనం గారు, ఒక జంట కలిసిన తరుణాన గన్నవరపు నరసింహమూర్తి గారు. ఈ 6గురు కూడా విశిష్ట బహుమతి పొందారు ఈ కథల పోటీలో. సామాన్యుడిని శాసనసభకు తీసుకుని వెళ్లాలనేదే నవరంగ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ అన్నారు. రాష్ట్రాలను 2 కుటుంబాలు మాత్రమే పరిపాలన చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ పార్టీకి మోకరిల్లి పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. నవరం కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ బకెట్ గుర్తును కేటాయించిందని జాతీయ అధ్యక్షులు జలీల్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులకు బీఫామ్లను అందజేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 175 స్థానాలలో పోటీకి సిద్ధంగా ఉన్నామని అన్నారు. సామాన్యుడిని శాసనసభకు తీసుకువెళ్లాలనేదే నవరం కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు. రాష్ట్రాన్ని 2 కుటుంబాలు మాత్రమే పరిపాలిస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి స్వలాభం కోసమే పనిచేస్తున్నారని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఈవీఎంలను నమ్ముకుంటే తాము మాత్రం ప్రజలనే నమ్ముతున్నామని అన్నారు. రాజ్యాధికారాన్ని బీసీలకు, మైనార్టీ, దళితులకు అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. నవరం కాంగ్రెస్ పార్టీ వల్లనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. అంటూ ఉండారు. ఇది ఎక్కడ స్వాతంత్రం అండి? స్వాతంత్రం సిద్ధించి 76 సంవత్సరాలు అయిందే. 2019 నుంచి అసెంబ్లీలో, పార్లమెంటులో, ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా నా నవరం కాంగ్రెస్ పార్టీ బరిలో ఉండారే. ఆ పార్టీ కార్యాలయాన్ని కూడా తీసేయాలంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఎన్నికలు నిర్వహించే విధంగా కార్యాచరణ చేయాలని కానీ ఆ ఆలోచన లేదు. చంద్రబాబు నాయుడు గారు అయితే పవన్ కళ్యాణ్ యొక్క కూటమిలో యొక్క పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఓడించాలని కుమ్ములాట చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.